నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికిగా 5.5 సంవత్సరం డీజీపీగా పనిచేశాడు. ఆయన ఒక విశిష్టమైన అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయనే హనుమంత్ జోగయ్య దొర ఐపీఎస్. 1965 ఐపీఎస్ బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి. సిఐడి రంగంలో చాలా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. అప్పట్లో ఎన్టీ రామారావు హయాంలో ఇంటెలిజెన్స్ దాంట్లో ఎక్కువగా అతని తరపునే పనిచేశాడు. ఇంటెలిజెన్స్ దాంట్లో ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నాయి అనే విషయాలపై కూడా చర్చలు చేసేవాళ్ళు వాళ్ళిద్దరు. అంత అనుబంధ సంబంధం ఉంది. 1996లో రాష్ట్ర డీజీపీగా నియమించబడ్డాడు. ఈ నియమించబడ్డంలో పోలీస్ శాఖకు అందరికీ ఉన్నన్ని రోజులు గర్వకారణంగా ఉన్నది. ఇతను మావోయిస్ట్ లిస్ట్ లో కూడా మొట్టమొదటి పేరుగా లిఖించబడ్డాడు. మరణశిక్ష వేయాలనే ఆలోచన కూడా మొదటి పేరు ఈ దొర పేరే ఉన్నది మావోయిస్ట్ లిస్ట్ లో. అలాంటి వ్యక్తి పోలీస్ శాఖలో ఎనలేని సేవలు కూడా చేశాడు. ఈయనకి ఈ పోలీస్ శాఖ మీదే కాకుండా నాటక రంగాల మీద కూడా ఎక్కువ మక్కువ చూపేవాడు. అటు చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది అతనికి ఆ నాటక రంగాలంటే కూడా. ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఈయన ఒక బ్రాండ్ గా నిలిచాడు. ఆ బ్రాండ్ గా నిలబడడంతో ప్రతి ఒక్కరికి అతని దగ్గర పనిచేస్తున్న పోలీస్ శాఖలకి ప్రతి ఒక్కరికి అతను చూస్తే ధైర్యం వచ్చేది. కానీ ఎప్పుడైతే రిటైర్డ్ అయిపోయాడో కిడ్నీ వ్యాధితో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం రోజు సాయంత్రం కన్నుమూశారు. పోలీస్ శాఖలో పలు సేవలు అందించిన ప్రతి ఒక్కరూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు కూడా అర్పించారు. దొరలాగే కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా నివాళులు అర్పిద్దాం. నమస్తే.